వెల్కమ్ టు తెలుగు అన్టోల్డ్ స్టోరీస్. నమస్తే ఫ్రెండ్స్. ఇండియన్ క్రికెట్లో రెండు పెద్ద పేర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. ఈ ఇద్దరికీ బీసీసీఐ నుంచి ఊహించని షాక్ ఇచ్చింది. ఏం జరిగింది? ఎందుకు వాళ్లను డౌన్గ్రేడ్ చేశారు? 2025-26 సెంట్రల్ కాంట్రాక్ట్స్లో అసలు మార్పులేంటి? ఈ వీడియోలో క్లియర్గా, సింపుల్గా అన్నీ చూద్దాం. బీసీసీఐ తాజాగా 2025-26 సీజన్ కోసం కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్స్ లిస్ట్ రిలీజ్ చేసింది. ఈ కాంట్రాక్ట్స్ 1 అక్టోబర్ 2025 నుంచి 30 సెప్టెంబర్ 2026 వరకు వర్తిస్తాయి. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ప్లేయర్లను గ్రేడ్ ఏ, గ్రేడ్ బి, గ్రేడ్ సి లాగా విభజించింది. కానీ ఈసారి ఒక పెద్ద షాకింగ్ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. ఇంతకాలమున్న A+ గ్రేడ్ని పూర్తిగా తీసేసింది. ఇదే ఈ మొత్తం కాంట్రాక్ట్స్ చుట్టూ జరుగుతున్న చర్చకి ప్రధాన కారణం. రోహిత్ కోహ్లీకి ఏమైంది? ఇంతవరకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ A+ గ్రేడ్లో ఉండేవాళ్లు. అంటే బీసీసీఐ ఇచ్చే టాప్ కాంట్రాక్ట్, టాప్ ప్రయారిటీ. కానీ ఇప్పుడేమైంది తెలుసా? ఇద్దర్నీ డైరెక్ట్గా గ్రేడ్ బికి మార్చేసింది. ఇది చాలా మందికి షాక్ అయింది. లెజెండ్స్ని ఇలా డౌన్గ్రేడ్ చేస్తారా అని ఫ్యాన్స్ అడుగుతున్నారు. కానీ బీసీసీఐ లాజిక్ ఏమిటంటే, ప్రస్తుతం రోహిత్ కోహ్లీ ఇద్దరూ టెస్టులు, T20 ఇంటర్నేషనల్స్ ఆడటం లేదు. వాళ్లు కేవలం ఓడిఐ ఫార్మాట్లో మాత్రమే కనిపిస్తున్నారు. కొత్త పాలసీ ప్రకారం అన్ని ఫార్మాట్లు ఆడే ప్లేయర్లకే టాప్ గ్రేడ్ ప్రాధాన్యం. అందుకే ఎంత పెద్ద పేరైనా సరే మల్టీ ఫార్మాట్లో లేనప్పుడు గ్రేడ్ తగ్గుతుంది అని బీసీసీఐ క్లియర్ మెసేజ్ ఇచ్చింది. టాప్ గ్రేడ్ ఎవరిది? ఈసారి A+ గ్రేడ్ లేకపోవడంతో గ్రేడ్ ఏనే టాప్ గ్రేడ్ అయిపోయింది. అందులో ఉన్న ప్లేయర్లెవరో తెలుసా? శుభ్మన్ గిల్, టెస్ట్ అండ్ ఓడిఐ కెప్టెన్; జస్ప్రీత్ బుమ్రా, ఇండియా పేస్ అటాక్ రీడ్డుబండారం; రవీంద్ర జడేజా, ఆల్రౌండర్ స్టార్. ఈ ముగ్గురూ ప్రస్తుతం ఇండియా తరఫున అన్ని ఫార్మాట్లలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అందుకే బీసీసీఐ వీళ్లను టాప్ గ్రేడ్లో పెట్టింది. గ్రేడ్ బి అండ్ సిలో ఎవరు? గ్రేడ్ బిలో ఉన్న ముఖ్యమైన పేర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, యశస్వీ జైస్వాల్, కుల్దీప్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, ఇంకా కొంతమంది. గ్రేడ్ సిలో ఎక్కువగా యువ ఆటగాళ్లు, ఇంకా రెగ్యులర్ కాని ప్లేయర్లు ఉన్నారు. అక్షర్ పటేల్, రింకు సింగ్, అర్ష్దీప్ సింగ్, సంజు శాంసన్ లాంటివాళ్లు ఇందులో ఉన్నారు. కాంట్రాక్ట్ నుంచి బయటపడిన ప్లేయర్లు. ఈసారి కొంతమందిని పూర్తిగా సెంట్రల్ కాంట్రాక్ట్స్ నుంచి తీసేశారు. వాటిలో ముఖ్యమైన పేర్లు ఇషాన్ కిషన్, మహమ్మద్ షమి. ఇందుకు కారణం ఫిట్నెస్ అందుబాటులో లేకపోవడం, ఇంకా టీమ్ ప్లాన్స్ అని టాక్ నడుస్తోంది. సెంట్రల్ కాంట్రాక్ట్ అంటే ఏమిటి? బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ అంటే ప్లేయర్కి కేవలం మ్యాచ్ ఫీజే కాదు, ఫిక్స్డ్ వార్షిక జీతం, మెడికల్ అండ్ ట్రైనింగ్ సపోర్ట్, ఇన్సూరెన్స్, టూర్ ప్రయారిటీ అన్నీ వస్తాయి. గ్రేడ్ జిత్నా హయ్యర్, డబ్బు, ప్రాధాన్యం, సపోర్ట్ అంత ఎక్కువ. మొత్తానికి ఈ కొత్త లిస్టుతో బీసీసీఐ ఒక విషయం క్లియర్ చేసింది. పేరు కాదు, ప్రస్తుత పాత్ర అండ్ ఫార్మాట్ కమిట్మెంట్ ముఖ్యం. రోహిత్ కోహ్లీ లాంటి లెజెండ్స్ కూడా ఈ రూల్స్ నుంచి తప్పించుకోలేకపోయారు. ఇది ఇండియన్ క్రికెట్లో ఒక కొత్త యుగం ప్రారంభమని చాలామంది అంటున్నారు. మీకు ఈ నిర్ణయం మీద ఏమనిపిస్తోంది? కమెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.